ఈ ద్రవ్యోల్బణం కారణాలు అనే అంశం గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇప్పటి వరకు మనకు ద్రవ్యోల్బణం ఎందుకు వస్తుందనే అంశం మీద మీకు క్లారిటీ ఉండాలి. ఏంటంటే ముందుగా ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? అగ్రిగేట్ డిమాండ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై. అగ్రిగేట్ డిమాండ్ మనకు ఫస్ట్ నుంచి మనం ఎగ్జాంపుల్స్లో ఎంత చెప్పుకుంటూ వస్తున్నాం? 1000 కోట్లు చెప్పుకుంటూ వస్తున్నాం. అగ్రిగేట్ సప్లై మనం ఎంత చెప్పుకుంటూ వస్తున్నాం? 1000 కోట్లు చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ద్రవ్యోల్బణానికి సంబంధించిన కారణాలు ఏంటో మీకు ఇప్పుడే అర్థమవుతాయి. మీకు ఇక్కడ చూడండి, అగ్రిగేట్ డిమాండ్లో భాగాలు ఏమున్నాయని చెప్పుకున్నాం మనం? C+, I+, G+, X - M ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ ద్రవ్యోల్బణానికి కారణమయ్యే కారకాలు ఏమై ఉండాలి? ఇక్కడ చూడండి, ఒకటి సప్లైకి సంబంధించిన అంశాలైనా అయి ఉండాలి, లేదా డిమాండ్కి సంబంధించిన అంశాలైనా అయి ఉండాలి. డిమాండ్కి సంబంధించిన అంశాలు ఏమేమి ఉంటాయంటే, అగ్రిగేట్ డిమాండ్లో భాగాలైన అంశాలు మనకి ఏంటో తెలుసు. C+, I+, G+, X - M ఈ మాత్రమే మనకు అగ్రిగేట్ డిమాండ్లో భాగాలు. చూడండి, ఇప్పుడు మనం డిమాండ్ వైపు కారణాలు తెలుసుకుందాం. ఇది ప్రజెంట్ 2026కి సంబంధించి అనుకుందాం. ఈ 2026కి సంబంధించి మన అగ్రిగేట్ డిమాండ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై అలానే ఉంది. సప్లై స్వల్పకాలంలో పెరగదని మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్లో భాగమైనటువంటి C అంటే ఎవరు? కన్జంప్షన్, వినియోగం. ఎవరు చేస్తారు? ప్రజలు చేస్తారు. ఒక 2 years వేసుకుందాం, 2028 నాటికి. ప్రజెంట్ కన్జంప్షన్ అనేది ఒక 100 కోట్లు ఉందనుకుందాం. ఈ కన్జంప్షన్ 2028 నాటికి ఏమవుతుందంటే ఒక 200 కోట్లు పెరుగుతుందని నేను అంటా. ఎందుకు పెరుగుతుంది కన్జంప్షన్ అంటే, ఈ వినియోగం చేసేది ఎవరు? ప్రజలు. ఈ ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో ఎంత జనాభా పెరగచ్చు కదా. ఇప్పుడు చేసే ఈ 100 కోట్లే కొంచెం జనాభా పెరిగినా కానీ ఈ 100 కోట్లు చేయరు కదా, ఇంకొంచెం పెంచేదానికి అవకాశం ఉంది కదా. అంటే ఇక్కడ మనకు అగ్రిగేట్ డిమాండ్ పెరగడానికి గల కారణం ఏముంది? ఒకటి జనాభా పెరుగుదలని గుర్తుంచుకోండి. జనాభా పెరగడం వల్ల మనకు కన్జంప్షన్ పెరిగి అగ్రిగేట్ డిమాండ్లో పోయి ఇది జాయిన్ అవ్వడం వల్ల అగ్రిగేట్ డిమాండ్ పెరగడం వల్ల ఇక్కడ ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అనమాట. ఓకేనా? ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటాను. జనాభా పెరగడం అనేది C+ అయింది కదా. ఇప్పుడు G చూడండి, G అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని చెప్పుకున్నాం కదా. ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక 100 కోట్ల మందికి ఈ సంవత్సరం గవర్నమెంట్ వ్యయం ఎంత చేసిందంటే ఒక 200 కోట్లు చేసింది అనుకున్నాం. అదే ఒక 2 years తర్వాత ఇదే ఆర్థిక వ్యవస్థలో జనాభా పెరుగుతూ ఉంటారు కదా. ఈ జనాభా పెరుగుతున్న జనాభాకు సంబంధించి మనం గవర్నమెంట్ ఖర్చు కూడా పెరుగుతుంది కదా, అది కాస్త ఒక 400 కోట్లు అయింది అనుకున్నాం. ఆర్థిక వ్యవస్థలో ప్రజెంట్ ఎంత ఉంది? మనకు 1000 కోట్లు డిమాండ్ ఉంది. ఈ ప్రభుత్వం వ్యయం పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంది కదా. ఈ డిమాండ్ పెరిగి మళ్ళీ ఇది కాస్త 1400 కోట్లు అవుతుంది అన్నమాట. ఈ 2 yearsలో మనం సప్లై పెంచలేమంటే, ఒకవేళ పెంచాం కూడా అనుకుందాం, ఎంత పెంచగలం? ఒక 100 కోట్లకు పెంచగలం అన్నమాట. అంటే మిగతా ఉన్న ఈ 300 కోట్లు ఎక్కడ పెరిగింది? ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల పెరిగిందనమాట. ప్రభుత్వ వ్యయం ఎందుకు పెరిగింది? ఆర్థిక వ్యవస్థలో జనాభా పెరగడం వల్ల ప్రభుత్వ వ్యయం ఆటోమేటిక్గా పెరిగి ఆ పెరిగిన జనాభా కాస్త డిమాండ్ వైపు కారణమయ్యారని మీరు గుర్తుంచుకోండి. ఓకే, 2 పాయింట్లు అయినాయి. ఒకటి జనాభా పెరుగుదల, 2 ప్రభుత్వ వ్యయం పెరుగుదల అన్నమాట. నెక్స్ట్ పోతే చూడండి, ప్రభుత్వ లోటు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది అంటున్నారు. ఇది కూడా డిమాండ్ వైపు కారణమే అంటున్నారు. లోటు అనేది ఏంటో మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వానికి వచ్చే రాబడి ఒక 1000 కోట్లు. ఓకేనా? ప్రభుత్వం చేయాల్సిన వ్యయము ఒక 2000 కోట్లు. ఇక్కడ నీకు వచ్చింది 1000, నువ్వు ఖర్చు పెట్టాల్సింది 2000. నీకు ఇక్కడ లోటు ఎంత ఉంది? 1000 కోట్లు ఉంది. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వానికి వచ్చిన లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకటి నోట్లైనా ప్రింట్ చేస్తుంది, లేదా అప్పు అయినా చేస్తుంది, లేదా పన్నులైనా పెంచుతుంది అన్నమాట. ఎందుకంటే నీకు వచ్చిన ఆదాయానికి సంబంధించే ఖర్చు నువ్వు చేయట్లేదు. నీకు వచ్చిన ఆదాయం కంటే నువ్వు ఖర్చు ఎక్కువ పెడుతున్నావు కాబట్టి నువ్వు అప్పులు తెచ్చుకోవాలి. నువ్వు అప్పులు ఎంతైతే తెస్తున్నావో ఆ అప్పు మొత్తం మనకు మళ్ళీ సప్లై పెరగట్లేదు కదా. సప్లై పెంచుకుంటానే నువ్వు నీ ఖర్చు పెంచుకుంటున్నావు అన్నమాట. అది కూడా డిమాండ్ వైపు కారణమని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దేశంలో ద్రవ్య సప్లై పెరగడం వల్ల అంటున్నారు. ద్రవ్య సప్లై ఎందుకు పెరుగుతుంది? ఈ సినారియోలో ద్రవ్య సప్లై పెరగడానికి అవకాశం ఉందా? ఎందుకంటే ప్రభుత్వానికి లోటు ఎక్కువ ఉంది కాబట్టి ఆ లోటుని పూరించుకోవడానికి ప్రభుత్వం ద్రవ్య సప్లై చేసింది అనుకున్నాం. ఈ ప్రింట్ చేసిన ఈ ద్రవ్యాన్ని అంతా ఆర్థిక వ్యవస్థలకు సప్లై చేయడం వల్ల ద్రవ్య సప్లై పెరగడం వల్ల కూడా మన ద్రవ్యోల్బణం పెరుగుతుందని ముందు వీడియోస్లో మనం చర్చించుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం పెరగడానికి మరొక పాయింట్ డిమాండ్ వైపు కారణం చెప్తాను చూడండి. డిమాండ్ వైపు కారణం అంటే మీకు ఏం గుర్తుండాలంటే C+, I+, G+, X - M గుర్తుండాలన్నమాట. మీకు ఆర్థిక వ్యవస్థలో మనకి ఎవరు డిమాండ్ చేస్తారనేది మీకు బాగా తెలుసు అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాయింట్ ఎగుమతులు పెరగడం అని చెప్తున్నా. ఎక్స్పోర్ట్స్ పెరిగి ప్రజలకు ఆదాయాలు వచ్చి డిమాండ్ వైపు కారణమవుతుందని నేను చెప్తున్నాను. అది ఎలాగో చెప్తాను చూడండి. మన దేశాల నుంచి విదేశాలకు ఒక 1000 కోట్లకు సరిపడా వస్తువుల్ని ఎగుమతి చేసామన్నమాట. విదేశాలకు ఎగుమతి చేసిన డబ్బంతా వచ్చి మళ్ళీ మన ఆర్థిక వ్యవస్థలో ఒక 1000 కోట్లు ఇక్కడ పడుతుంది అన్నమాట. ఈ 1000 కోట్లు ఇక్కడ పడడం వల్ల ఈ 1000 కోట్లు ఎవరికి వస్తుంది? ఉత్పత్తి కారకాలను అందించిన సంస్థలకే కదా వస్తుంది. ఆ సంస్థలే కదా డిమాండ్ చేయగలవు. మళ్ళీ ఇదంతా పోయి స్ప్రెడ్ అయిపోయి సంస్థలకు కానీ, గృహ రంగానికి కానీ, గవర్నమెంట్కి కానీ చేరడం వల్ల దీనివల్ల కూడా సమిష్టి డిమాండ్ పెరగడానికి అవకాశం ఉందన్నమాట. అందువల్ల ఇది కూడా డిమాండ్ వైపు కారణమే. నెక్స్ట్ చూడండి, ప్రభుత్వం గతంలో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తే
అప్పుడు కూడా డిమాండ్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వానికి మనం లోటు ఉందనుకున్నాం కదా ఇందాక. ఆ లోటు ఉన్న సమయంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రజల దగ్గర నుంచి ఒక 500 కోట్లు అప్పు తీసుకుందనుకుందాం. ఈ ప్రజల దగ్గర నుంచి తీసుకున్న 500 కోట్ల అప్పుని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆర్థిక వ్యవస్థలో ప్రజలకు ఇచ్చేసిందన్నమాట. ప్రజలకు ఇచ్చేసిన తర్వాత ఈ ప్రజలు ఖాళీగా ఉంచరు కదా, ఈ 500 కోట్లతో బ్యాంకులో డిపాజిట్ చేయడం కానీ, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఏమైనా చేస్తారు కదా. ఈ చేయడం ద్వారా కూడా సమిష్టి డిమాండ్ పెరగడానికి అవకాశం ఉందా? సమిష్టి డిమాండ్ పెరగడానికి ప్రభుత్వం గతంలో తీసుకున్న రుణాలు ఇవ్వడం కూడా ఒక భాగమని గుర్తుంచుకోండి. నెక్స్ట్ పోతే చూడండి, సులభ ద్రవ్య విధానం అంటున్నారు. చూడండి, చీప్ మనీ పాలసీ అంటారు దీన్ని. ఈ చీప్ మనీ పాలసీ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించడానికి నీకు ఒక 1000 కోట్లు అవసరం ఉందనుకున్నావు. ఈ 1000 కోట్లు అవసరం ఉన్నప్పుడు నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ దగ్గర లోన్ అప్లై చేసావన్నమాట. బ్యాంక్ ఏం చెప్పింది, ఈ 1000 కోట్లకు సంబంధించి సంవత్సరానికి ఒక 200 కోట్లు వడ్డీ అవుతుంది నా దగ్గర అని చెప్పింది. అప్పుడు నువ్వేం చేస్తావు, ఇక్కడ వడ్డీ నాకు ఎక్కువ ఉందనిపిస్తుంది, ఈ వడ్డీ ఎక్కువ ఉన్న సమయంలో నేను వ్యాపారం ప్రారంభించడం ఎందుకు, నేను లాస్ అవుతానేమో ఉద్దేశంతో ఇక్కడ వ్యాపారం ప్రారంభించడానికి వచ్చిన ఒక 100 మందిలో ఒక 50 మంది డ్రాప్ అవడానికి అవకాశం ఉంది కదా నీకు. ఎందువల్ల అంటే ఇక్కడ వడ్డీ పెంచడం వల్ల. అధిక వడ్డీ రేటు వద్ద మనం తీసుకునే మనీని మనం ఏమంటామంటే డియర్ మనీ పాలసీ అంటామని గుర్తుంచుకోండి. ఇదే ఈ 1000 కోట్లతోనే నువ్వు వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు బ్యాంక్ ఏం చెప్తుందంటే, నువ్వు 10 కోట్లు మాత్రమే నాకు వడ్డీ చెల్లిస్తే చాలు, నేను నీకు 1000 కోట్లు ఇచ్చేస్తానని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలోకి అసలు వ్యాపారం ఆలోచన లేని వ్యక్తులు కూడా ఆర్థిక వ్యవస్థలోకి రావడానికి అవకాశం ఉంది కదా. ఎందుకంటే గవర్నమెంట్ చాలా తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తున్నాయి మనకు. మనం వ్యాపారం ప్రారంభించుకొని కొంచెం ఒడిదుడుకులు వచ్చినా కానీ వడ్డీ తక్కువ కాబట్టి మన వ్యాపారంలో నిలదొక్కుకోవచ్చని ఎంతోమంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి వచ్చేదానికి అవకాశం ఉంది కదా. తక్కువ వడ్డీ రేటు వద్ద మనకి లభించే మనీని ఏమంటామంటే చీప్ మనీ పాలసీ అంటాం. ఇక్కడ చీప్ మనీ పాలసీ, డియర్ మనీ పాలసీ అని 2 అంశాలు వచ్చాయి. ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సులభ ద్రవ్య విధానం కూడా అయిపోయింది. ఇప్పుడు వరకు నేను మీకు చెప్పిన ఈ జనాభా పెరుగుదల కానీ, ప్రభుత్వ వ్యయం పెరుగుట కానీ, లోటు విత్తం పెరుగుట కానీ, ద్రవ్య సప్లై పెరుగుట కానీ, ఎగుమతులు పెరగడం కానీ, గతంలో తీసుకున్న రుణం ప్రభుత్వం తిరిగి చెల్లించడం కానీ, ఈ సులభ ద్రవ్య విధానం మొత్తం కానీ ఇవన్నీ డిమాండ్ వైపు కారణాలని గుర్తుంచుకోండి. నెక్స్ట్ పోతే సప్లై వైపు కారణాలు చూద్దాం. చూడండి, ఈ సప్లై వైపు కారణాలు అంటే ఏం చెప్పుకున్నాం, మనకు ఆర్థిక వ్యవస్థ పరిపూర్ణ స్థితిలో ఉండాలంటే ఏముండాలి, సమిష్టి డిమాండ్ ఈక్వల్ టు సమిష్టి సప్లై అవ్వాలని చెప్పుకున్నాం కదా. ఈ సమిష్టి డిమాండ్ మనకు 1000 కోట్ల అలాగే ఉంది, సమిష్టి సప్లైలో మనకు 1000 కోట్లు రావాల్సింది ఏమవుతుందంటే, ఈ సమిష్టి సప్లై జరగకుండా ఆపే కారకాలు కొన్ని ఉంటాయి. ఆ కారకాలు ఏందో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ప్రకృతి వైపరీత్యాలు ఈ 1000 కోట్లు ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా ఆపడానికి అవకాశం ఉంది. 1000 కోట్లలో ఒక 500 కోట్లు మనకు వ్యవసాయ రంగం నుంచే వస్తుంది అనుకుందాం. ఈ 500 కోట్లకు సంబంధించి కరెక్ట్గా మనకు పంట చేతికి వచ్చే సమయానికి ఏదో ఒక వరదలు వచ్చి ఈ పంట నష్టపోయింది అనుకో, అప్పుడు ఆర్థిక వ్యవస్థలో రావాల్సిన 1000 కోట్ల సప్లై కాస్త 500 కోట్లుగా అయ్యేదానికి అవకాశం ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఉత్పత్తి కారకాల సప్లై కొరత అని చెప్తున్నాం. ఈ ఉత్పత్తి కారకాల సప్లై ఉంది కదా, ఇక్కడ భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అని చెప్పుకున్నాం కదా మనం. ఈ భూమికి సంబంధించి ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న జనాభా ఆధారంగా ఈ భూమిని అందరికీ పంచడం ద్వారా, ఎందుకంటే నివాసం కోసం పంచుకోవడం ద్వారా ప్రజెంట్ మన దేశంలో ఉన్న భూమి, సాగు భూమి చాలా తక్కువ ఉందని మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చే సమయానికి మనకున్న సాగు భూమి ఎంత, ప్రజెంట్ మనకున్న సాగు భూమి ఎంత అనేది మనకు వ్యవసాయ రంగం దగ్గర వస్తుంది. నేను అక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ చూడండి, వ్యాపారస్తులను వస్తువులు దాచివేయటం అని చెప్తున్నారు. అంచనా వ్యాపారం అన్నమాట. ఆర్థిక వ్యవస్థలో వస్తువు ధర ఎందుకు పెరుగుతుంది, ఆ వస్తువు సప్లై తక్కువ ఉండడం వల్ల దాని ధర పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మీరు ఆనియనే తీసుకోండి. ఒక్కొక్క సమయంలో మనకు ఆనియన్ ఎక్కువ రేటు పోతుంది కదా, ఆ ఎక్కువ రేటు పోయే సమయంలో ఈ మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్స్ ఏం చేస్తారంటే, ఆ సమయంలో ఈ ఆనియన్ ధర ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వారే కొనుగోలు చేసి, ఇప్పుడు 100 రూపాయలకి ఆనియన్ పోతుంది అనుకోండి, ఈ 100 రూపాయలు పెట్టి వాళ్ళే కొనుగోలు చేసేస్తారు అనమాట. ఎక్కువ మొత్తం బల్క్ మొత్తంలో కొనుగోలు చేసేసి స్టాక్ చేసి పెట్టేస్తారు గోడౌన్లో. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ధర పెరుగుతుంది, అందువల్ల వీటిని మనం ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ స్టాక్ చేసి పెట్టడం వల్ల కూడా ఇది కూడా సప్లై వైపు కారణమేనమాట. ధర ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థలోకి రావాల్సిన ఈ 100 కోట్లకి సంబంధించిన సప్లైని ఈ మధ్యవర్తులు గోడౌన్లో దాచేయడం వల్ల ఇక్కడ సప్లైకి సంబంధించి ఆటంకం ఏర్పడింది. కాబట్టి దీన్ని సప్లై వైపు కారణమే అంటున్నాం మనం. చూడండి, నెక్స్ట్ వచ్చి అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరగడం. ఆయిల్ ధరలు పెరిగితే మనకు వస్తు సేవల ధరలు ఎలా పెరుగుతాయో, ఉత్పత్తిపై ఎలా ప్రభావం చూపుతుందో మనం ముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది, అక్కడ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ పోతే వేతనాలు పెరగడం అన్నమాట. వేతనాలు పెరగడం అంటే ఎవరికి పెరుగుతాయి వేతనాలు, అక్కడ పనిచేసే వర్కర్లకి వేతనాలు పెరగడం వల్ల వేతన ప్రేరిత ద్రవ్యోల్బణం వస్తుంది. ఈ వేతనాలు పెరగడం అనేది దేంట్లో భాగం, సప్లైలో భాగం. మనం సప్లై చేసేటప్పుడు సప్లైలో ఉపయోగపడే కార్మికులకు మనం చెల్లించే జీతాలని మనం వేతనం అంటున్నామని మీకు తెలుసు అన్నమాట. నెక్స్ట్ వచ్చి వడ్డీ రేట్లు పెరగడం వల్ల. వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది కదా, మూలధనంపై చెల్లించే వడ్డీ కూడా పెరుగుతుంది అన్నమాట. మనకు చూడండి,
వడ్డీ పెరగడం వల్ల ఇప్పుడు మనకు చీప్ మనీ పాలసీ, డియర్ మనీ పాలసీ అని చెప్పుకున్నాం కదా. మనం వ్యాపారం ప్రారంభించేటప్పటికి మనకు చీప్ మనీ పాలసీ ఉందనుకుందాం. మనం తక్కువ వడ్డీ రేటుకి తీసుకొచ్చి వ్యాపారం ప్రారంభించేసాం. నెక్స్ట్ వచ్చి మనము ఆర్థిక వ్యవస్థలోకి వస్తు సేవలు సప్లై చేసే టైంకి డియర్ మనీ పాలసీ వచ్చేసింది అనుకుందాం. ఈ డియర్ మనీ పాలసీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం చీప్ మనీ పాలసీ ఉన్నప్పుడు వ్యాపారం ప్రారంభించాం, కానీ డియర్ మనీ పాలసీ ఉన్నప్పుడు ఇక్కడ మనం వస్తు సేవల్ని ఆర్థిక వ్యవస్థలోకి పంపుతున్నాం అన్నమాట. ఇక్కడ మనం ఎక్కువ వడ్డీ రేట్లు కట్టాల్సి వచ్చినప్పుడు మనం చేసిన ఉత్పత్తి మీద కూడా మనం కాస్ట్ పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది కదా. ఇది కూడా ఒక రకంగా సప్లైకి సంబంధించిన కారణమేనని గుర్తుంచుకోండి. ఓకేనా. ఇవి డిమాండ్ వైపు కారణాలు, సప్లై వైపు కారణాలు. ఓకే, చిరంజీవి సార్ బుక్ పక్కన పెట్టుకొని ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. అక్కడ మీకు క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే చూడండి, తర్వాత అంశంగా ద్రవ్యోల్బణం పరిణామాలు. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఉంటే పరిణామాలు ఎలా ఉంటాయి, దాని ప్రభావాలు ఎలా ఉంటాయి, ఎవరి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశాల గురించి తర్వాత వీడియోలో చర్చించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.